హలో గోదరమ్మేశ్వరి వ్యూవర్స్, నేను మీ మధు. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవిని నమః. మన సనాతన ధర్మంలో ఎన్నో అద్భుతమైన స్వయంభూ దైవక్షేత్రాలు కలవు. ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఎంతో విశిష్టత కలిగిన బ్రహ్మస్తోత్రం కలిగిన స్వయంభూ శివాలయం గురించి ఈరోజు తెలుసుకుందాము. అలాంటి ఆలయమే శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం తేతలి గ్రామంలో తణుకు మండలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. తణుకు సిటీ నుంచి ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలోను, తాడేపల్లిగూడెం నుండి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఈ స్వయంభూ శివాలయం 11వ శతాబ్దంలో శ్రీ రాజరాజ నరేంద్రునిచే నిర్మించబడినది. అప్పటి ఈ అటవీ ప్రాంతంలో గుర్రంపై వేటకు బయలుదేరిన రాజరాజ నరేంద్రుడి గుర్రం స్వయంభూ శివలింగం ఉన్న స్థలం నుండి ముందుకు కదలక అక్కడే ఆగిపోవడంతో అప్పుడే కృష్ణ సర్పం కనిపించడంతో అశుభంగా తలచి వెనుతిరిగి వెళ్ళిపోయినారు. ఆ రోజు రాత్రి రాజుగారి కలలో ఆదిశేషుడు కనిపించి, నీ అశ్వము ఎక్కడైతే ఆగిపోయినదో ఆ ప్రాంతంలో శివలింగము ఉన్నది, వెలికితీసి ప్రతిష్ఠించమని చెప్పి అదృశ్యమైనాడు. రాజరాజ నరేంద్రుడు శివలింగమును వెలికి తీయించి ఆలయ నిర్మాణము చేయించినాడు. రాజరాజ నరేంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఈ శివాలయానికి శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయం మరొక ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ లేని విధంగా స్వయంభూ శివలింగం ముందు 2 నందులు ప్రతిష్ఠించబడి ఉంటాయి. పూర్వకాలంలో వైద్య సదుపాయాలు లేని కారణంగా స్త్రీలు ప్రసవేదన సమయంలో కుటుంబ సభ్యులు పురుటి నొప్పుల గురించి ఆలయ అర్చకులు తెలుపగా ఆలయ అర్చకులు ఆలయంలో దీపారాధన చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి శివలింగంకి ఎదురుగా పశ్చిముఖంగా ఉన్న 2వ నందిని గ్రామంలో ఏ స్త్రీ అయితే పురుటి నొప్పులు పడుతుందో ఆ స్త్రీ ఇంటి వైపు తిప్పేవారు. ఆ రాజేశ్వరిని అనుగ్రహం వలన ఏ ఇబ్బందులు లేకుండా ప్రసవం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేవారు. శివలింగానికి ఎదురుగా నందిని ప్రతిష్ఠించడానికి గల కారణం, నందీశ్వరుడు వదిలే శ్వాస శివునికి తగలడం వలన శివునికి ఉండే అలసట తీరిపోయి శివుడు ప్రశాంతంగా ఉంటాడట. ఈ ఆలయంలో ఏ పూజ చేసినా 1,000,000 సార్లు చేసిన పుణ్యఫలం కలుగును. దీనికి గల కారణం ఇక్కడి శివలింగము బ్రహ్మస్తోత్రం కలిగి ఉండటమే. ఇక్కడ స్వామివారికి ఉత్తర దిశగా శ్రీ పార్వతీదేవి కలరు. అంతరాలయంలో విఘ్నేశ్వరుడు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు కలరు. అంతేకాదండోయ్, అంతరాలయంలో కొలువులు ఉండటం వలన అప్పుడప్పుడు పాములు కూడా వచ్చేవి. ఈ ఆలయంలో మరొక విశిష్టత ఏమిటంటే ఆలయానికి అభిముఖముగా ఆలయానికి బయట పెద్ద నంది ఉంటుంది. అలాగే నంది వెనుక పెద్ద రావి చెట్టు, జమ్మి చెట్టు కూడా ఉంటాయి. ఎంతో మహోన్నత శక్తి కలిగిన శ్రీ రాజేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని మన వ్యూవర్స్ అందరూ పుణ్యార్థులయ్యారని ఆశిస్తూ మరొక దైవక్షేత్రంలో కలుసుకుందాము.